Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు అమెరికా అధ్యక్షుడు రాబోతున్నారు. అర్జెంటీనా స్పెయిన్ మధ్య టైటిల్ పోర్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ కు ట్రంప్ హాజరు కానున్నారు. 2026 వరల్డ్ కప్ లో తొలిసారి పాల్గొనబోతున్నారు ట్రంప్. విజేత జట్టుకు ఫిఫా అధ్యక్షుడితో కలిసి ట్రోఫీ అందజేయనున్నారు. ట్రంప్ హాజరుతో ఫైనల్ మ్యాచ్ కు మరింత ప్రేక్షకాదరణ లభించేటువంటి అవకాశం ఉంది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 1978, 86, 2022లో ప్రపంచ కప్ గెలిచింది అర్జెంటీనా. మరోసారి కప్పుపై అర్జెంటీనా కన్నేసింది. అద్భుతమైనటువంటి ఆటతీరుతో అర్జెంటీనా ఫైనల్ వరకు చేరుకుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరు కాబోతున్నారు. ఏంటి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ రాజకీయ సంక్షోభం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో కూడా ట్రంప్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉండటానికి, లేకపోతే వరల్డ్ కప్ ని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశమా? మొత్తం మీద ఏదైతేనే ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ మేఘాలు అలుముకున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, అప్డేట్స్ ఎలా చూడాలంట? ఇక్కడ మనం అంటే సాధారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనగానే కొంత క్రేజీ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా అంటే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు వెళ్ళి చూడాలి అనేటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అర్జెంటీనా స్పెయిన్ మధ్య జరగబోతున్నటువంటి మ్యాచ్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ అంటే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది, అంటే సాధారణంగా ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ అనగానే ఉండేటువంటి క్రేజ్ మనం క్రికెట్ పరంగా చూస్తూ ఉంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఇక్కడ ముఖ్యంగా ఫుట్బాల్ కు సంబంధించి అన్ని దేశాల్లో కూడా ఒక రకమైనటువంటి ఆదరణ ఉంటుంది. ఇక మన దేశంలో కూడా ఇక్కడ మెస్సీ అభిమానులు కానీ, లేదంటే ఇట్లా అంతకుముందు రొనాల్డో అభిమానులు, వీళ్ళు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో కొంత క్రేజ్ అయితే ఎక్కువగా ఉంది మొత్తం. అందుకని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఫుట్బాల్ కు ఆదరణ పెరిగింది. అందుకని ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వెళ్ళి ఆ ఫుట్బాల్ మ్యాచ్ ను అంటే ఫిఫా అధ్యక్షుడితో కలిసి వీక్షించాలనేటువంటి నిర్ణయాన్ని ట్రంప్ తీసుకోవడం కాస్త హర్షణీయం అనే చెప్పుకోవాలి. గతంలో అమెరికా అధ్యక్షులు వెళ్ళినప్పటికీ కూడా అంటే అప్పట్లో అంత పెద్దగా హాట్ టాపిక్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం కొంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చూడాలి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి అమెరికా అధ్యక్షుడు రాబోతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్నటువంటి ఈ టైట్ షెడ్యూల్ కావచ్చు, లేకపోతే రాజకీయ పరమైనటువంటి అంశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కూడా ట్రంప్ హాజరుతో ఒకంత ఫుట్బాల్ అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అర్జెంటీనా స్పెయిన్ మధ్య టైటిల్ పోర్ అయితే జరగనుంది. ఫైనల్ మ్యాచ్ కు ట్రంప్ హాజరు కాబోతున్నారని ఫుట్బాల్ అభిమానులు కూడా ఒకంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2026 వరల్డ్ కప్ లో తొలిసారి పాల్గొనబోతున్నారు ట్రంప్. విజేత జట్టుకు ఫిఫా అధ్యక్షుడితో కలిసి ట్రోఫీని అందజేయనున్నారు. ట్రంప్ హాజరుతో ఫైనల్ మ్యాచ్ కు మరింత ప్రేక్షకాదరణ లభించేటువంటి అవకాశం అయితే ఉంది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి. 1978, 1986, 2022లో ప్రపంచ కప్ గెలిచింది అర్జెంటీనా. మరోసారి కప్పుపై అర్జెంటీనా కన్నేసింది. The president will travel to New York City to attend a FIFA reception at Trump Tower, followed by his attendance on Sunday at the FIFA World Cup between Spain and Argentina. His attendance will cap what has been the most watched, most secure, and most successful World Cup in American history. This is a fitting conclusion to a tournament that showcased America's ability to host the world on the grandest stage.